Krishna. Welcome to my YouTube channel Canada Krishna. సో చాలా రోజుల నుంచి ఇంట్లోనే తీస్తున్నాను కదా, బయట తీద్దాము అని ఆలోచిస్తూ ఉన్నా. బయట తీద్దామంటే టెంపరేచర్స్ ఇంకా తగ్గలేకపోయేటప్పటికీ తీయలేకపోయాను అనమాట. సో ఇప్పుడైతే ఇంటి బ్యాక్ యార్డ్ నుంచి తీస్తున్నా. లెట్ మీ నో ఎలా వస్తుందో వీడియో, సో దాట్ బ్యాక్ యార్డ్లో కాకపోతే ఇంకెప్పుడన్నా పార్కుల్లోకి వెళ్ళి తీద్దామంటే టెంపరేచర్స్ కొంచెం ఇంకా అలాగే ఉన్నాయి. హోల్ కెనడా ఒకలాగైతే న్యూ ఫౌండ్ ల్యాండ్ వచ్చేది ఒకలాగా ఉంటుంది అన్నమాట టెంపరేచర్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఒక ప్రాక్టీస్ ఉందన్నమాట. ఎప్పుడన్నా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి దాని తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఏమి ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ రికార్డ్ చేసుకొని అవి నెక్స్ట్ ప్రాజెక్ట్లో రాకుండా ఉండడం కోసం నెసరీ ప్రికాషన్స్ తీసుకుంటాం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారా ఇప్పుడు ఈ వీడియోలో అంటే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ నా MBA కంప్లీట్ అయిపోవచ్చింది. దిస్ ఇస్ ద కమింగ్ సెమిస్టర్, ద స్ప్రింగ్ సెమిస్టర్ ఇస్ గోనా బీ మై లాస్ట్ సెమిస్టర్ అనమాట. సో ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో నేను బెటర్గా ఏం చేయగలుగుతాను అని ఆలోచిస్తే నాకు కొన్ని అనిపించాయి అనమాట. కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చాను. సో అవి మీకు చెప్దాం అనుకుంటున్నా. అకాడమిక్స్లో ఒకటే కాకుండా ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటే ఇవి కొన్ని ప్రాబ్లమ్స్గా నాకు అనిపించాయి. ఇవి బెటర్గా చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో లైఫ్ కెనడాలో అని అనిపించింది. సో ఐ థాట్ మేకింగ్ ఏ వీడియో. మేబీ మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చేమో ఈ పాయింట్స్ అన్ని. మీకు ఏదన్నా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ దాట్. ఫస్ట్ మిస్టేక్ నేను చేసింది హౌసింగ్ అనుకుంటున్నాను నేను. సో కెనడా ఎవరైనా రావాలనుకున్నప్పుడు దయచేసి ఇంట్లోనే, అంటే మీ ఇండియాలో కూర్చోనో లేకపోతే ఎక్కడన్నా కూర్చోనో జస్ట్ హౌసింగ్కి పర్మనెంట్ అకామిడేషన్కి డబ్బులు అవి కట్టకండి. ఇట్స్ గోనా బీ ఎ నైట్ మేర్. దానికోసం ఒక వీడియో చేశాను ఆల్రెడీ, మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. నేనేం చెప్తానంటే టెంపరీ అకామిడేషన్ చూసుకోండి. 10, 15, 20 డేస్కి ఈ అకామిడేషన్ తీసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా లొకాలిటీలో ఉంటే వాళ్ళతో కూడా మీరు కంప్లీట్ కమిట్మెంట్ ఇవ్వకుండా నేను మీతో పాటే ఉంటాను అన్నట్టు కానీ చెప్పకండి. మేక్ ష్యూర్ లైక్ ఉద్రోలు ఉండాలరా లెట్స్ సీ అన్నట్టు ఒక కమిట్మెంట్ లేకుండా ఒక మాట ఇచ్చి చెప్పండి. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఆ హౌస్ కరెక్టా కాదని తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఆ ఇంట్లో ఉండడమా లేకపోతే ఇంకేమైనా అకామిడేషన్ చూసుకోవడమా అన్నది ఉంటుంది అనమాట. సో హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి. ఏ పర్మనెంట్ హౌసెస్కి అయితే డబ్బులు ఇవ్వకండి. మీకు మీ ఫ్రెండ్ వెళ్ళి చూసి హౌస్ బాగుందనుకున్నా కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి అనమాట. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ద మిస్టేక్ విచ్ ఐ థింక్ ఐ హ్యాడ్ మేడ్. సో ఆ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫినాన్షియల్ ప్రాబ్లమ్ విచ్ యూ విల్ ఫేస్, ఇట్స్ ఆల్సో ద మెంటల్ ఇష్యూస్ విచ్ యూ గోనా గెట్ బికాస్ ఆఫ్ ద హౌసింగ్. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే నేను చేసింది, సో ఇట్స్ రిలేటెడ్ టు ద అకాడమిక్స్ అండి, కోర్స్ సెలెక్షన్ అనేది. సో ఈ కోర్స్ సెలెక్షన్ చాలామందికి తెలియదు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. నేను చెప్తాను అలాగా అనేది. ఫస్ట్ వచ్చేసి కొన్ని కోర్సెస్ ఈ స్ప్రింగ్లో ఇచ్చారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్లోనే ఉంటాయి అన్నమాట. మధ్యలో ఇంకెప్పుడు ఉండవు. అంటే ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేయాలి అదే సేమ్ కోర్స్ నెక్స్ట్ టైం తీసుకోవాలనుకుంటే. సో దాట్స్ గోనా బీ రియలీ చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఆ కోర్సే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఒక్క కోర్స్ ఉండిపోయింది అనుకోండి, మీ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి. ఆ కోర్సు నెక్స్ట్ 2 సెమిస్టర్స్లో అవైలబిలిటీ లేదంటే యూఆర్ డన్, యూఆర్ గాన్. సో అలాంటప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ ఏ కోర్సెస్ ప్రీరిక్విజిట్ కోర్సెస్ ఉంటాయి అవి ఫస్ట్ చేసేసేసి దాని తర్వాత యూ విల్ గో విత్ ద ఆప్షనల్ కోర్సెస్ అనమాట. ఏవేవి మీరు ఒక ఎక్సెల్ వేసుకొని మీ ఏమేమి కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో అవి ఎప్పుడెప్పుడు అవైలబిలిటీయో ప్రాపర్గా చేసుకొని దాని ప్రకారం యూ నీడ్ టు గో విత్ ద ప్లాన్ అనమాట. మీరు అలా చేయకుండా చేశారనుకోండి, వన్ థింగ్ ఈస్ యూ విల్ స్టక్ అప్ విత్ ద లాంగ్ టైమ్ డూయింగ్ యువర్ MBA ఆర్ MS ప్రోగ్రామ్. సెకండ్ వచ్చేసి ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే గ్రేడ్స్ విషయంలో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే డీన్స్ లిస్ట్ కానివ్వండి లేకపోతే ఏదైనా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇలాంటివి ఎలా ఉంటాయంటే 1 yearలో ఎక్కువ A grades రావాలి అన్నట్టు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫస్ట్ ఇయర్లో మీరు అన్నీ టఫ్గా ఉండే ప్రోగ్రామ్స్, ప్రీరిక్విజిట్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. ఆ టఫ్గా ఉండే ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, మీకు దాంట్లో ఏస్ రాకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్లో యూ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మోర్ ఏస్ అనమాట. అలాంటప్పుడు మీకు స్కాలర్షిప్స్కి కానివ్వండి లేకపోతే డీన్స్ లిస్ట్కి కానివ్వండి, మీకు అకాడమిక్స్కి ఓవరాల్గా లుకింగ్కి కానివ్వండి బెటర్గా ఉంటుంది. సో అది మీరు ఆలోచించి
ప్రీ రిక్వజిట్స్ ఎప్పుడు తీసుకోవాలి, లేకపోతే ఏ కోర్సెస్ ఎప్పుడు ఆఫరింగ్, మీ సీనియర్స్ని కానీ వాళ్ళని అడిగి కొంచెం గైడెన్స్ తీసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని కోర్సెస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ విల్ బీ ద బెస్ట్ సజెషన్ ఐ కెన్ గివ్. నాకు థర్డ్ కన్సర్న్ వచ్చేసేసి ఏమనుకుంటున్నానంటే, వెల్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయి ఉండొచ్చు, బట్ ఐ వాంట్ సే ఇట్ ఎనీవేస్. ఏంటంటే నాకు తెలుసు ఒకసారి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చినప్పుడు చాలా విషయాల్ని కోల్పోవాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం కానివ్వండి, మీ ఇంట్లో చేసుకోవాల్సిన యాక్టివిటీస్ కానివ్వండి, అంటే లాండ్రీ, కుకింగ్, దాంతోపాటు మీ స్టడీస్. సో అలాంటప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఐ థింక్ ఐ హ్యావ్ డన్ గుడ్ ఎనఫ్, బట్ నేను ఇంకా బెటర్గా చేసుకుంటొచ్చేమో అనిపించింది ఈ పాయింట్ వరకు. ఏంటంటే ఎక్కువ చదవడం. సే ఫర్ ఎగ్జాంపుల్ MBA ప్రోగ్రాంలో యూ నీడ్ టు రీడ్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ అనమాట. లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ చదవాలి, లాట్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చదవడం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో ఇలాంటివి చేయడానికి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, ఏం చేస్తామంటే మామూలుగా కొంచెం ChatGPT హెల్ప్ కానివ్వండి, లేకపోతే ఏం చేస్తా అంటే ఈ పేపర్ మొత్తం ఇచ్చేసేసి అది కొంచెం ఎలాబొరేట్గా చెప్పే నాకు పేపర్ ఏంటి అనేసి చేస్తాం కదా. సో అలాంటివి కొంచెం చేయకుండా మేబీ పేపర్ మొత్తం చదువుంటే బెటర్గా ఉండేదేమో. లేకపోతే కొన్నిసార్లు కేస్ స్టడీస్ లాస్ట్ మినిట్ సబ్మిషన్ అప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మన ChatGPT గైడెన్స్ తీసుకోకుండా చేస్తుంటే మనకి ఇంకా థింకింగ్ బెటర్గా ఉంటుందేమో అని నాకు ఒక థాట్ అనమాట. అంటే కంపేర్ టు యావరేజ్ స్టూడెంట్ నేను కొంచెం బాగానే చేసాను అనుకుంటున్నా, కానీ ఇంకా బెటర్గా చేసుండొచ్చేమో అనేది ఒక చిన్న థాట్ అనమాట నా మైండ్లో. సో అది చేయలేదేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ లైక్ ఇట్ జస్టిఫైబుల్ ప్రాబ్లం, బట్ అది ఇంకా కొంచెం బెటర్గా చేస్తుంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ నాలెడ్జ్ గెయినింగ్ ఉండేది నాకు అన్నట్టు ఐ థింక్ అబౌట్ ఇట్ అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ మిస్టేక్, దిస్ ఇస్ నాట్ ఎన్ మిస్టేక్, బట్ ఐ ఫీల్ నేను కొంచెం ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయానేమో నా పార్ట్ టైం జాబ్లో. నేను ఇప్పుడు కరెంట్ పార్ట్ టైం జాబ్ ఏదైతే చేస్తున్నానో ఆ పార్ట్ టైం జాబ్లో బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి ఆ పార్ట్ టైం జాబ్ని మారకుండా కానివ్వండి, ఇలా చేయడం వల్ల ఐ థింక్ నేను రిచ్ ఎక్స్పీరియన్స్ లేదేమో అనుకుంటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్ట్ టైం జాబ్ మా ఇంటి నుంచి జస్ట్ 5 minutes వాక్. సో ఏమవుతుందంటే ఇంకే పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం కన్నా ఈ పార్ట్ టైం జాబ్ బెటర్ కదా అని ఫస్ట్ వస్తుంది అనమాట, దగ్గరే కాబట్టి. దాంతోపాటు కంఫర్టబుల్ వర్క్ ప్లేస్ అనమాట, ఫాస్ట్ పేస్ వర్క్ ప్లేస్ ఏం కాదు, ఈజీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మినిమం పేయింగ్ జాబ్ అనమాట. సో నేను అనేది ఏంటంటే ఆ జాబ్తో కంఫర్టబుల్ కాకుండా నేను కానీ నా స్టడీ రిలేటెడ్గా జాబ్ ఏదైనా సెర్చ్ చేసుకొని ఉంటే ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఏ జాబ్, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఉండేదేమో. నేను కొంచెం హసిల్ చేశాను లిటిల్ బిట్, బట్ అది సరిపోదేమో. ఇంకా ఎక్కువ చేయాల్సింది హసిల్, ఇంకా ఎక్కువ జాబ్స్కి కానీ నెట్వర్కింగ్ కానీ కొంచెం చేసి అది ఇంకేదైనా పార్ట్ టైం జాబ్నే కొంచెం బెటర్ జాబ్ కానీ తీసుకొచ్చుకుని ఉంటే బాగుండేది, రిలేటెడ్ టు మై కోర్స్ కానీ రిలేటెడ్ టు మై పాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కానీ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆలోచిస్తే. బట్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ దొరకడమే కష్టంగా ఉంది. సో ఉన్నందుకు కొంచెం థ్యాంక్ఫుల్లే, బట్ దట్ డజంట్ మేక్ అస్ స్టాప్ కదా. అలాగా మీరు కూడా కంఫర్టబుల్గా అవ్వకండి. దట్స్ వాట్ ఐ వుడ్ సే. కంఫర్టబుల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే జాబ్ వస్తుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ జాబ్ వస్తుంది అందరికీ, కాదనలేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ పార్ట్ టైమే బెటర్గా చేశారనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఎక్కడన్నా బిజినెస్ కన్సల్టెంట్గా ఆల్రెడీ పార్ట్ టైమే నేను ఆల్మోస్ట్ చేస్తున్నాను అనుకో, దే కుడ్ హ్యావ్ హైర్డ్ మీ విత్ ఎ బెటర్ పే. ఆర్ ఏమైంటుందంటే ఇంకేదైనా వేరే కంపెనీకి అప్లై చేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 2 years పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ ఈస్ రియలీ గుడ్ అనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా హైరింగ్కి బెటర్ ఛాన్సెస్ అయ్యేటివి అనమాట. ఇప్పటికీ నాకు రిగ్రెట్ అంటే కంఫర్టబుల్ ఎక్కువ అయ్యానేమో అనిపిస్తుంది అనమాట పార్ట్ టైం జాబ్లో. అది పక్కన పెడితే నేను కొన్ని ఇంటర్న్షిప్స్ అవి చేశాను, కపుల్ ఆఫ్ కంపెనీస్తో చేశాను, 3 companies దాకా వాటితో చేశాను రీసెర్చ్ ఇంటర్న్షిప్స్. బట్ ఆ ఇంటర్న్షిప్స్ కాకుండా పార్ట్ టైం చేసాం అనుకోండి, అంటే వాళ్ళతో పాటు ఎక్కువ పనిచేయడం కదా, యూ విల్ లెర్న్ మోర్ అనమాట. అదొక మీరు ఏవైతే మీకు ఏ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు అనుకుంటున్నారో, లేకపోతే మీరు రిలేట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. దాంతోపాటు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నుంచి వీడియోస్ కొంచెం మంచి ఫ్రీక్వెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు బ్రింగ్ సంబడీ హూ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ అనమాట. ఇండస్ట్రీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కూడా ఇంటర్వ్యూస్ తీసుకుందామని అనుకుంటున్నా.
సో దట్ ఎవరన్నా మీలాంటి వాళ్ళు చూసే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, నమస్తే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.